హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక లాంగ్ వీడియో చాలా రోజుల తర్వాత పోస్ట్ చేశాను అనేది. మేము రీసెంట్గా దీపావళికి మా ఊరు వెళ్ళాము, విలేజ్కి వెళ్ళాము. ఆ విలేజ్లో మా సీనాకాయ తోట ఇది. పెద్ద పెద్దగా ఉన్నాయండి చెట్లు, అసలు చాలా బాగున్నాయి చెట్లు. అండ్ ఇప్పుడైతే చిన్న చిన్న కాయలు ఉన్నాయండి, పిందుల్లాగా ఉన్నాయి. అంటే పెద్దగా లేవు. మార్చ్లో ఏప్రిల్లో అలా పంట దీనిది వస్తుంది, అంతవరకు చిన్నగానే ఉంటాయి. చూడండి ఎట్లున్నాయి, సేమ్ నిమ్మకాయ ఉన్నట్టున్నాయి ఇవి సీనాకాయలు. ఇంకొక 5 monthsకి కాయ అయిపోతుంది. కింద రాలిపోయి పడిపోయినాయండి, అంతా ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి. అవన్నీ ఏమైపోయినాయంటే మాగిపోయి ఫుల్ పడిపోయినాయి అన్నమాట. చాలా పిందులు, ఇంకా చిన్న చిన్న పిందులు కూడా చాలా వరకు రాలిపోయినాయి. ఎందుకంటే ఆ చెట్టు వెయిట్ పట్టుకోలేదన్నమాట, చాలా ఎక్కువ పిందులు వచ్చేస్తాయి. సో ఎక్సెస్ ఆఫ్ పిందులన్నీ కింద ఎక్సెస్ ఉన్నవి పడిపోతాయి. ఆ చెట్టు ఏవైతే పట్టుకోగలుగుతుందో ఆ పిందులు మాత్రమే చెట్లో ఉండిపోతాయి. అలాగే అవి అన్నీ చూడండి సేమ్ నిమ్మకాయలు ఉన్నట్టు ఉన్నాయి సీనాకాయలన్నీ కూడా. 4-5 monthsకి బాగా పెద్దగా అయిపోతాయి. యాక్చువల్లీ అక్కడక్కడ కొన్ని కొన్ని పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయండి. అవి ముందు ఇయర్వి, లాస్ట్ ఇయర్వి. అవి కొన్ని మేమైతే తెంపుకొని వచ్చాము. లాస్ట్ ఇయర్వి కొన్ని పెద్ద కాయలు అయితే ఉన్నాయి అట్లనే. గుత్తులు గుత్తులు ఉన్నాయండి చెట్లకైతేను. అయినా దీనిలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా కష్టపడాలి అసలు. చాలా మందులు యూజ్ చేయాలి. ఇదైతే పెద్ద కాయ అండి, లాస్ట్ ఇయర్ మిగిలిపోయింది, అది నేను కోసుకున్నాను. చాలా వరకు పాతవి అట్లనే ఉండిపోయినాయి. ఈ చెట్లు అయితే చాలా ఫుల్ పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద కాయలు అయితే ఉండిపోయినాయి ఈ చెట్లో. కొంతమంది సరిగ్గా తెంపరండి, లేదా అప్పటికేమన్నా ఇవి చిన్నగా ఉండడం వల్ల తెంపకోకుండా అలానే పెట్టేశారేమో. ఇప్పటికి బాగా పెద్దగా అయిపోయావి అవి. ఇట్లనే ఉండిపోయినాయి పెద్దవి. నేనైతే చాలా వరకు తెచ్చుకున్నాను లాస్ట్ టైం పోయినప్పుడు. సీనకాయలు అంటే నాకు చాలా ఇష్టం. బాగా తీయగా ఉండే దానికంటే పుల్లగా ఉంటేనే నాకు ఇష్టం, ఎందుకో మరి. అట్లా గుత్తులు గుత్తులు ఉండిపోయాయి చూడండి, అసలు చాలా బాగున్నాయి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ కాయలు. ఇప్పుడు అయితే సేమ్ లెమన్ ఉన్నట్టు ఉన్నాయి అంతే. చెట్లు అయితే అక్కడక్కడ ఎండిపోయాయండి. ఇవి 8 ఏళ్ళ చెట్లు, 8 years చెట్లు ఇవి. ఒక 50-51 వరకు పాత చెట్లన్నీ కూడా ఎండిపోయాయి. 2 years చెట్లు కూడా పెట్టినారు తాత వాళ్ళు, అవి వెనకలు ఉన్నాయి. అసలు ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. అసలు ఏదో పెద్ద కేవ్ లాగా ఉంది అది. ఇది మామిడి చెట్టు. ఆ తోటలో 3 మామిడి చెట్లు అయితే ఉన్నాయి. ఒకటి కరివేపాకు చెట్టు, 3 మామిడి చెట్లు, ఒక జాంకాయ చెట్టు, ఒకటి పొమోగ్రనేట్ చెట్టు, చాలా ఉన్నాయి తోటలో. ఒకటి కోకోనట్ చెట్టు, టెంకాయ చెట్టు కూడా ఉంది. ఇవన్నీ పిందులండి, రాలిపోయి పడిపోయినాయి, చాలా వరకు పడిపోయినాయి. అలా పిందులు అయితే చాలా వరకు పడిపోయాయి. అసలు ఇంత మొత్తం గ్రీనరీనేనండి, చాలా బాగా అనిపించింది. అటుపక్కది వేరే వాళ్ళ తోట, ఇటుపక్కది మా తాత వాళ్ళది. ఇది ప్లేస్ మధ్యలో వెహికల్ పోయి రావడానికి, అంటే మందులు కొట్టేవి ఉంటాయి కదా, అప్పుడు ట్రాక్టర్ పోయి రావడానికి ఆ స్పేస్ వదిలినారనమాట. ఇవన్నీ 2.5 year చెట్లు.
2.5 ఇయర్ చెట్లు 3.5 ఇయర్ చెట్లు అండి, ఇవి సరిగ్గా గుర్తుకు లేదు, చిన్న చెట్లు ఇవి అయితే.